ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకందరికీ ఈ ఉదయకాల సమయంలో వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాము. మరొకసారి మనము ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి కూడా దేవాది దేవుణ్ణి ఎంతగానో నేను మహిమ చెల్లిస్తూ ఉన్నాను. మరి దినమందు ప్రభు సన్నిధిలో మీ ముందు మరి వాక్యాన్ని పంచుకోవటానికి మరి దేవాది దేవుడు చక్కటి సమయాన్ని నాకు ఇచ్చి ఉండగా మీ అందరిని బట్టి ఇక పరిచయం బట్టి కూడా దేవుని సన్నిధిలో నిత్యము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో మరి చదివిన భాగంలో మరి ఒక చక్కటి సందేశాన్ని ఈ దినమందు మనము మరి నేర్చుకుని మన జీవితాలలో ఆ విధంగా కలిగి జీవించడానికి మనం ప్రయత్నించేద్దాం. ఇక్కడ మనం గమనించాలి ఒక చక్కటి మాట, లోక సువార్త 21 అధ్యాయము 36వ వచనంలో, కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గల వారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడని చెప్పిన అనే మాటను అక్కడ మనం చూస్తున్నాము. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈనాడు మనకు అంశము ప్రార్థన. గమనించాలి, ఒక ప్రాంతంలో ఒక గొప్ప దేవుని సేవకుడు మరి చక్కగా దేవుని యొక్క పరిచర్ను కొనసాగించుకొని మరి చాలా మరి అభివృద్ధి చెంది అనేకమైన మరి విశ్వాసుల ద్వారా తన యొక్క పరిచర్ను మరి విశాలపరుచుకుంటున్నప్పుడు దేవుని కృప చేత ఎన్నో గొప్ప కార్యం జరగబడుతూ ఉన్నాయి. అయితే ఆ సమయంలో ఆ దేవుని సేవకుని దగ్గరకు ఒక విలేకరు వెళ్ళి అడుగుతూ ఉన్నాడు, అయ్యగారు, మీకు ఆ పరిచర్య ఈ విధంగా అభివృద్ధి చెందడానికి గల కారణం ఏమిటి అని అడిగినప్పుడు ఆ దైవజనుడు చెప్తున్న మాట ఏమిటంటే, అయ్యా, మరి నా యొక్క సంఘము ఈ విధంగా మరి అభివృద్ధి చెందడానికి ఒక ఒక 3 కారణాలు నేను మీ ముందు చెప్తాను అని ఆ దైవజనుడు చెప్తూ ఉన్నాడు. సరే, మొదటి కారణం ఏంటి సార్ అని అడిగినప్పుడు దైవజనుడు చెప్తున్న మాట, అయ్యా, నా సంఘము ఈ విధంగా గొప్ప చేయబడడానికి అనేక మంది మరి దేవుని సన్నిధిలో ఆరాధన చేయడానికి కారణము మొట్టమొదటిగా మీరు రాసుకోండి, ప్రార్థన అనే మాటను అక్కడ దైవజనుడు చెప్తూ ఉన్నాడండి. ఆ సమయంలో ఒక మాట మరి దైవజనుడు చెప్తూ ఉన్నాడు, ప్రసంగము నన్ను ప్రజల దగ్గర చేరుస్తుంది, కానీ ప్రార్థన మాత్రము ప్రభు యొద్దకి నడిపిస్తుందన్న మాటను ఆ దైవజనుడు చెప్తున్నాడండి. ప్రసంగము నన్ను ప్రజలకు దగ్గరగా చేరుస్తుంది. నేను ప్రసంగిస్తే నేను ప్రజల దగ్గరికి వెళ్తాను, కానీ నేను ఎక్కువగా ప్రార్థనలు గడిపితే మరి ప్రభు దగ్గరికి చేరుతాననే మాటను ఆ వ్యక్తి అక్కడ చెప్తూ ఉన్నాడు. అంటే మొట్టమొదటిగా అంశం అక్కడ మనం చూస్తున్నాము, ప్రార్థన అనే మాటను దైవజనుడు చెప్తూ ఉన్నాడు. సరేనండి, మరి రెండవ విషయాన్ని మాకు చెప్పగలరా? ఇక విలేకరు అనుకుంటున్నాడు, మరి రెండో విషయము మరి ఏదో చెప్తారేమో అని అనుకుంటూ ఉన్నాడు. ఆ రెండో మాట కూడా చెప్తున్న మాట, అయ్యా, నా సంఘము ఈ విధంగా అభివృద్ధి పడడానికి కారణము ప్రార్థన అనే మాటను మరలా అదే చెప్తున్నాడు. అదేంటండి, మొట్టమొదటిగా ప్రార్థన చెప్పారు కదా, రెండవ అంశము ఇంకేదైనా చెప్తారేమో అని అనుకున్నాను, కానీ మరలా ప్రార్థన అంటున్నారే అని ఆ యొక్క విలేకరు అడుగుతూ ఉన్నాడు. ఆ సమయంలో దేవుని సేవకుడు చెప్తున్న మాట, ప్రసంగంలో ఇతరులు నా స్వరం వింటారు, ప్రసంగంలో ఇతరులు నా స్వరం వింటారేమో, కానీ ప్రార్థనలో నా దేవుడు నా స్వరాన్ని వింటాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ గమనించాలి, ఈ రెండు ఆ మాట చెప్పినప్పుడు ఆ యొక్క వ్యక్తి విలేకరి ఆశ్చర్యపోతూ ఉన్నాడు. సరే సార్, మూడో విషయం అని చెప్పగలరా మరి అన్నప్పుడు మరి ఆసక్తితో విలేకరి చూస్తూ ఉన్నాడు. మరి ఇంకేమైనా చెప్తాడేమో అంటున్నప్పుడు ఆ సమయంలో దేవుని సేవకు చెప్తున్న మూడవ మాట కూడా, అయ్యా, మూడవ స్థానంలో కూడా ప్రార్థనే అని రాసుకోండి అని ఆ విలేకరికి దైవజనుడు చెప్తూ ఉన్నాడు. అయ్యో, అదేంటి సార్, మరి 3 విషయాలు కూడా ప్రార్థనేనా? ఈ ప్రార్థనలో ఎంత గొప్ప శక్తి ఉందా అని అంటున్నప్పుడు దైవజనుడు చెప్తున్న మాట, అయ్యా, ప్రసంగికులు ప్రజల ముందుకు వెళ్తారేమో, కానీ ప్రార్థనా పరులు మాత్రము దేవుని ఎదుట తప్పకుండా మెప్పును పొందుకుంటారు అనే మాటను దైవజనుడు చెప్తున్నాడండి. ఈ 3 విషయాలు గమనించండి. గొప్పగా ఈ ఉదయకాల సమయంలో మరి ఆలోచించేయాలి. ప్రార్థనలో ఉన్న శక్తిని మనం చూస్తూ ఉన్నాం.
గమనించాలి ఒక చక్కటి మాట ఏంటంటే, శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. గమనించాలి, చాలా మంది జీవితాల్లో మరి చక్కగా జీవిస్తూ ఉన్నామండి, మేము క్రైస్తవులమండి, మేము చక్కగా ముందు కొనసాగుతున్నాము అని చాలా మంది మరి ఆలోచన కలిగి జీవిస్తున్నారు. కానీ వారి యొక్క స్థితి ఎలాగుంది అంటే శక్తి లేని వారుగానే వారు జీవిస్తూ ఉన్నారు ఈ రోజుల్లో. ఈనాడు మనం జ్ఞాపకం చేసుకోవాలి, క్రైస్తవుడు ఎలా ఉండాలంటే ఒక శక్తి కలిగిన వ్యక్తిగా మనం జీవిస్తూ ఉండాలి. మీరు శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాము. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇందాక మనం వింటూ వచ్చాము, ప్రార్థనలో ఉన్న గొప్ప శక్తిని, గొప్ప భావాన్ని మనం వింటూ వచ్చాం. ఆ దైవజనుడు 3 విషయాలు కూడా, అయ్యా ప్రార్థనే నేను ఇంత గొప్పగా అభివృద్ధి చేయడం కారణము ప్రార్థన అనే మాటను ఆ యొక్క గొప్ప దైవజనుడు చెబుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో ఒక వ్యక్తిని మీ ముందుంచి నేను ముగింపులోకి వస్తానండి. ప్రార్థన శక్తి ఆ యొక్క దైవజనుడు ఏ విధంగా కొనసాగిస్తున్నాడో బైబిల్లో ఒక వ్యక్తిని మీ ముందుంచి నేను ముగింపులోకి వస్తాను ఈ ఉదయకాల సమయంలో. ఒకవేళ మన ప్రార్థన జీవితంలో అవి కలిగి ఉండటానికి, అవి కలిగి ప్రార్థించేయటానికి మనం ప్రయత్నం చేద్దాము. చూద్దాం రండి. ఒక వ్యక్తి మీ ముందు ఉంచుతూ ఉన్నాను. నెహెమ్యా అనబడే వ్యక్తి జీవితంలో ప్రభువు చేసిన మేలులను, ప్రభు చేసినట్టు ఒక అద్భుతమైన కార్యాన్ని మీ ముందు ఉంచుతాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నెహెమ్యా అను మాటకు అర్థం ఏంటయ్యా అని అడిగితే బైబిల్లో గమనించండి, ఏ యొక్క మాట కూడా అర్థం లేకుండా వ్యర్థంగా ఏ యొక్క పదాన్ని కూడా మరి దేవుడు ఉపయోగించలేదండి. నెహెమ్యా అనే మాటకు మనం ఆలోచన చేయాలి, యెహోవా ఆదరణ. నెహెమ్యా అనే మాటకు అర్థము యెహోవా ఆదరణ. నెహెమ్యా యొక్క స్థితి ఎలాగుందయ్యా అనే మాట ఆలోచన చేస్తూ ఉంటే అక మరి నెహెమ్యా అనబడే వ్యక్తి మనం చూస్తున్నాము, హర్త హసస్త అనబడే రాజుకు గిన్నెను అందించేవాడుగా మనం గమనించాలి. అంటే ఒక గొప్ప స్థాయిలో ఉన్నాడు. అంటే ఆ రాజు తర్వాత ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకొని అన్ని విధాలుగా తన జీవితంలో ఒక గొప్ప స్థాయిలో జీవిస్తుంటగా మనం జ్ఞాపం చేసుకోవాలి. అయితే నెహెమ్యా స్థితి ఎలాగుందంటే మనం చూస్తున్నాము, మన యెరూషలేము యొక్క ప్రాకారము పడగొట్టబడి ఉండగా, మరి ఆ సమయంలో ప్రియమైన దేవుని ప్రజలారా, నెహెమ్యా యొక్క జీవితంలో ప్రభు చేసిన గొప్ప కార్యం ఏంటయ్యా అంటే, ఆ యొక్క యెరూషలేము యొక్క ప్రాకారము ఎన్ని రోజుల్లో పూర్తి చేశాడయ్యా అంటే 52 రోజుల్లో పూర్తి చేశాడండి. ఆ 52 రోజుల్లో పూర్తి చేయక ముందు మరి నెహెమ్యా కలిగి ఉన్నటువంటి గొప్ప మరి అనుభవం ఏంటయ్యా అంటే, అతను 120 రోజుల్లో కూడా ప్రార్థనలో గడుపుతున్నాడండి. ఒక శక్తి కలిగిన వ్యక్తిగా ఆ ప్రాకారం కట్టడానికి మరి 52 రోజులు బహుశా సరిపోదేమో, కానీ అక్కడ గమనించాలి, ఆ ప్రాకారం కట్టబడక ముందు ప్రియమైన దేవుని పరిశులారా 120 రోజులు కూడా ప్రార్థనా జీవితాన్ని నెహెమ్యా మరి కలిగి ఉన్నట్టుగా ఈనాడు మనం జ్ఞాపం చేసుకోవాలి. క్రైస్తవునికి ప్రార్థనా జీవితము ఎంతో ప్రాముఖ్యమైనది. మనము ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఒక మనుష్యుడు మరి శ్వాస తీసుకుంటే ఎలాగైతే మరి చక్కగా మరి ముందు కొనసాగుతాడో, జీవిస్తాడో, అయితే క్రైస్తవుడు కూడా ఆత్మీయ జీవితము బలపడాలంటే, క్రైస్తవుడు కూడా ఆత్మీయ జీవితము మెరుగుపరుచుకొని శక్తి గల వ్యక్తిగా అతను ఉండాలంటే, అతనిలో ఉండాల్సిన ప్రాముఖ్యమైన మరి మరి ప్రాధాన్యతమైన ఒక ఆలోచన ఏంటంటే ప్రార్థనా జీవితము అనే మాటని ఈ ఉదయకాల సమయంలో మరి మనం జ్ఞాపం చేసుకోవాలి. అందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నాం, అందరూ కూడా కన్నీరు కారుస్తున్నాం. అయితే ఇంత గొప్ప పనిని అంత త్వరగా ఎలా పూర్తి చేశాడండి అని ఈనాడు ప్రశ్నించుకుంటే, ప్రియమైన దేవుని ప్రజలారా, ఇక్కడ మనం చూస్తున్నాము, ఒక 4 విషయాలు మీ ముందు ఉంచుతాను. నెహెమ్యాలో ఉన్నటువంటి గొప్ప లక్షణము ఎలా ప్రార్థిస్తూ ఉన్నాడు, మనం కూడా ప్రార్థిస్తున్నాము, కానీ నెహెమ్యాలో ఉన్నటువంటి ప్రార్థన లక్షణాలను ఒక 4 విషయాలు మీ ముందు నుంచి నేను ముగింపులోకి వస్తాను. రండి, నెహెమ్యా గ్రంథం రండి. నెహెమ్యా గ్రంథంలో మొదటి అధ్యాయంలో మొట్టమొదటిగా మనం జ్ఞాపం చేసుకోవాలి, నెహెమ్యాలో మొట్టమొదటి లక్షణం ఏంటయ్యా అంటే చూద్దాం రండి.
నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట చదువుతున్నాను, మీరు వినండి. నా సహోదరుల్లో హనానీయుడును ఒకడును యూదుల్లో కొందరు వచ్చిరి. చెరపట్టబడిన శేషంలో విడుదల నొందిన యూదులకు గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగుగా అనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని ప్రజలారా, మొట్టమొదటిగా నెహెమ్యా యొక్క లక్షణం ఏంటి అంటే అక్కడ మనం చూస్తున్నాము, ఒక గొప్ప లక్షణము నెహెమ్యా కలిగి ఉన్నది అంటే ఆ యొక్క సమస్యను తెలుసుకొని విచారిస్తూ ఉన్నాడండి. ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఎలా జరిగింది అని అక్కడ విచారిస్తూ ఉన్నాడు, సమస్యను తెలుసుకుంటూ ఉన్నాడు. మొట్టమొదటి లక్షణము, ఈనాడు ప్రియమైన దేవుని ప్రజలారా, మనము ఎన్నో రకాలుగా మన కోసమే ప్రార్థిస్తూ ఉంటాం, మన కుటుంబం కోసమే ఎన్నో రకాలుగా, దేవా నా కుటుంబాన్ని రక్షించండి, నా కుటుంబాన్ని కాపాడండి అని ఎన్నో రకాలుగా మన స్వార్థం కోసమే ప్రయత్నం చేస్తుంటాం. కానీ ఇక్కడ నెహెమ్యా యొక్క ఆలోచన ఏంటంటే మొట్టమొదటిగా తెలుసుకొని విచారిస్తూ ఉన్నాడు. విచారించుకుని ఇక్కడ మనం జ్ఞాపం చేసుకోవాలి, కూర్చుండి ఏడ్చాడంట, దుఃఖముతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎక్కడ చేశాడు అంటే ఆకాశం మందలి దేవుని ఎదుట ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ఎంత గొప్ప ఒక ఆలోచన కదండి. ఈనాడు ప్రియమైన దేవుని ప్రజలారా, చాలా మందికి చిన్న చిన్న శ్రమలు వస్తూ ఉంటాయి, చిన్న చిన్న కలవరము మరి వస్తూ ఉంటే ఆ సమయంలో చాలా మంది కూడా మరి ప్రభు యొద్దకి నిలబడి దుఃఖముతో ఉపవాసం ఉండి ప్రార్థన చేయటానికి ముందుకు రాలేకపోతూ ఉన్నారండి. ప్రభు యొద్ద మరి ప్రార్థన చేయటానికి మరి దుఃఖముతో ఉపవాసం ఉండి, దేవా ఈ సమస్య నేను ఎదుర్కొంటున్నాను, దీన్ని సరిచేయవా అని ప్రభు ఎదుట ఇక్కడ మనం చూస్తున్నాము. నెహెమ్యా ఆకాశమందలి దేవుని ఎదుట ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో చిన్న చిన్న శ్రమలు నా జీవితంలో వచ్చినప్పుడు నీవు ఎవరి యొద్ద విచారిస్తూ ఉన్నావు, ఎవరి యొద్ద నీకు సమస్యలను నీవు పంచుకుంటున్నావో, తెలియచేస్తూ ఉన్నావో ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపం చేసుకోవాలి. మనుషులు ఎదుట నీ సమస్యను చెప్తే ఆ సమస్యను వారు ఎక్కువ చేస్తారేమో, ఆ సమస్యను మరొకటి కల్పించి మనకి చిన్న సమస్య దాన్ని ఎక్కువ చేసి మన జీవితాల్లో ఇంకా దుఃఖాన్ని తీసుకొస్తారేమో. కానీ నువ్వు అంతకన్నా ప్రాముఖ్యంగా దేవుని ఎదుట మరి దుఃఖముతో దేవాతి దేవునికి నీవు తెలియచేసే ప్రియమైన దేవుని ప్రజలారా, ఆయన తప్పకుండా నీ సమస్యను ఆయన తొలగిస్తాడండి. ఇక్కడ నెహెమ్యాలో ఉన్నటువంటి గొప్ప లక్షణము ప్రియమైన దేవుని ప్రజలారా, ఒకటి ఏంటి అంటే తెలుసుకుంటూ ఉన్నాడు, విచారిస్తూ ఉన్నాడు. అలా తెలుసుకుని విచారించిన తర్వాత నెహెమ్యా చేసిన ప్రార్థన, కూర్చుండి ఏడ్చాడంట, దుఃఖంతో ఉపవాసం ఉన్నాడు, ఆకాశం మొదలు దేవుట ప్రార్థిస్తూ ఉన్నాడండి. రెండవ లక్షణం ఏంటి అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆ నెహెమ్యా గ్రంథంలోనే 1వ అధ్యాయము మరి 6వ వచనంలో చివరి మాటను నేను చదువుతూ గమనించాలి. నేనును నా తండ్రి ఇంటి వారును నీకు విరోధముగా చేసిన పాపములను ఒప్పుకొనుచున్నాను, నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి అనే మాట ఇక్కడ నెహెమ్యా ప్రార్థిస్తున్నాడండి. మనం జ్ఞాపం చేసుకోవాలి, ఈ మాటలో మనకు కనబడుతున్న మాట ఏంటంటే ఒక ఒప్పుకోలు ప్రార్థన. గమనించాలి, ఇక్కడ ఒక చక్కటి మాట, తన పాపాన్నే కాకుండా తన తండ్రి యొక్క పాపమును, తన కుటుంబం యొక్క పాపాన్ని ఇక్కడ నెహెమ్యా ఒప్పుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ఈనాడు ఆలోచించేయాలి ప్రియమైన దేవుని ప్రజలారా, ఈనాడు నా ప్రార్థనలో పాపమును ఒప్పుకోవటము మనము కలిగి ఉండాలి. ఒప్పుకోలు ప్రార్థన మనకు తెలుసు. మరి లూకా సువార్తలో 18వ అధ్యాయం 11వ వచనంలో పరిసయ్యుడు ప్రార్థన చేశాడండి. పాపమును ఒప్పుకోకుండా గర్వము కలిగి మరి పరిసయ్యుడు ప్రార్థన చేశాడేమో, కానీ ఆ ప్రార్థన నా దేవుడు వినలేదండి. అదే సుంకరి దూరమున నిలబడి రొమ్ము కొట్టుకొనుచు అక్కడ మనం చూస్తున్నాం, ఒక గొప్ప ప్రార్థన చేస్తున్నాడు, పాపినైన నన్ను క్షమించువా ప్రభువా. ఎంత గొప్ప ప్రార్థన అండి. ఈనాడు ప్రియమైన దేవుని ప్రజలారా, మొట్టమొదటిగా నా ప్రార్థనలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే తెలుసుకొని విచారించి ప్రభు ఎదుట మాత్రమే మనము దుఃఖముతో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఈ రెండవ లక్షణము
నెహెమ్యా గొప్ప ప్రార్థన అంటే ఒప్పుకోలు ప్రార్థన. తన పాపమే కాదు, తన తండ్రి పాపము, అదే విధంగా తన యొక్క కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డల యొక్క పాపము కూడా క్షమించుము అనే మాటను ఇక్కడ నెహెమ్యా కలిగి ఉన్నాడండి. మనం ఆలోచించేయాలి. రెండవ మాట, నేను ఆ ప్రార్థనలో ఉండాల్సిన గొప్ప లక్ష్యం ఏంటంటే ఒప్పుకోవటము. ఒప్పుకోలు ప్రార్థన మనం కలిగి ఉన్నప్పుడు ప్రభు మన యొక్క ప్రార్థనకి త్వరగా సమాధానం ఇస్తాడండి. గమనించాలి ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రెండు మాటలు ఎంత గొప్పగా ఈనాడు మనకి మన ముందు కనబడుతుందో ఆలోచన చేయాలి. అదే విధంగా మూడో మాట మనము చూద్దాం రండి. మూడో ప్రార్థన ఇక్కడ మనం జ్ఞాపం చేసుకోవాలి. నెహెమ్యా గ్రంథంలో మొదటి అధ్యాయము 9వ వచనంలో ఆ మాటను చూద్దాం రండి. మొదటి అధ్యాయము 9వ వచనంలో నేను చదువుతూ ఉన్నాను, మీరు వినవలసిందిగా మనం చూస్తూ ఉన్నాను. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడచిన ఎడల బూదిగంతము వరకు మీరు మీరు త్రోలి వేయబడినను, అక్కడ నుండి సహా మిమ్మల్ని కూర్చి నా నామమున ఉంచుటకు నేను ఏర్పరచుకుని నా స్థలమునకు మిమ్మను రప్పించదనని నీవు సెలవిచ్చింది కదా. ఎంత గొప్ప ప్రార్థన అండి. ఈ ప్రార్థనలో ఒక లక్షణము మనకు కనబడుతుంది. ఈ మూడవ లక్షణము ఏంటి అంటే ఇక మనం చూస్తున్నాము, గొప్ప ప్రార్థన. నీ నామమున ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మమ్మను రప్పించదవని నువ్వు సెలవిచ్చింది కదా ప్రభువా. అంటే ఈ మూడవ లక్షణము ప్రియమైన దేవుని ప్రజలారా, ఇక్కడ మనం చూస్తున్నాము, వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థిస్తున్నాడండి. వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి బైబిల్లో. ఎన్నో వాగ్దానాలు ప్రభు మనకు ఏర్పాటు చేసి ఉన్నాడు. అయితే చాలా సందర్భంలో మనకు కావాల్సిన కూడా మరి మనం అడుగుతూ ఉంటాం, కానీ బహుశా మన ప్రార్థనలో వాగ్దానాన్ని ఎత్తు పట్టుకొని ప్రార్థన చేయటానికి అటువంటి ఆలోచన బహుశా మన జీవితంలో లేదేమో. అలా ఉన్నట్లయితే ఈనాడు మన జీవితంలో ఒక శక్తి కలిగిన క్రైస్తవుడిగా మనము ఉంటాం. ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టుకొని ప్రార్థిస్తున్నాడు ప్రియమైన దేవుని ప్రజలారా ఈ నెహెమ్యా. గమనించాలి ఒక చక్కటి మాట, నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మును రప్పించదునని నువ్వు సెలవిచ్చావు కదా ప్రభువా. ఎంత గొప్ప ప్రార్థన అండి. ఈనాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో వాగ్దానాలను మన దేవుడు బైబిల్లో మనకి ఏర్పాటు చేసి ఉన్నాడండి. ఎన్నో వాగ్దానాలు. అయితే ఈ వాగ్దానాన్ని కూడా మన కోసమే ప్రభు సిద్ధపరిచి ఉన్నాడు. ఈనాడు నీ యొక్క పరిస్థితి ఎలాగుందో, నీ యొక్క స్థితి ఎలాగుందో బహుశా ఈ రాత్రికాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, నీ ప్రార్థనలో మరి మనం చూస్తున్నాము, వాగ్దానాన్ని ఎత్తు పట్టుకొని ప్రార్థన చేయాలండి. వాగ్దానాన్ని ఎత్తు పట్టుకొని ప్రార్థించడానికి మనము ప్రయత్నం చేయాలి. ఇక మనం చూస్తున్న 3 లక్షణాలు మనం వింటూ ఉంటాము. మొట్టమొదటిగా ఆ సమస్యను తెలుసుకున్నాడు, విచారించాడు, ప్రభు ఎదుట కూర్చుండి ఉపవాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. మనుషుల దగ్గర లేదు, రాజు దగ్గర లేదు, అధికారుల దగ్గరికి అంతకన్నా వెళ్ళలేదు. రాజు దగ్గర గిన్నెను అందించే వ్యక్తిగా ఉన్నాడు, కానీ తన సమస్యను ప్రియమైన దేవుని బిడ్డరా ప్రభు ఎదుట కూర్చొని అక్కడ రాజులు కూర్చొని ప్రార్థన చేయడానికి నెహెమ్యా ఇష్టపడుతూ ఉన్నాడండి. రెండోది మనం చూస్తున్నాము ఒప్పుకోలు ప్రార్థన. మూడోది మనం చూస్తున్నాము వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. బహుశా నేను ఆ ప్రార్థనలో ఈ 3 లక్షణాలు, మరొక లక్ష్యాన్ని కూడా మీ ముందు ఉంచుతాను. ఆ మొదటి మాట కూడా చూద్దాం రండి. అదే మరి నెహెమ్యా గ్రంథంలో మరి నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయము 11వ వచనంలో ఆ మాట నేను మీకు వినిపిస్తాను. యెహోవా చెవియెక్కి నీ దాసునైన నా మొరను నీ నామమును భయభక్తులతో ఘనపరచుట యందు ఆనందించుచు నీ దాసుని మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నానని మాటను. ఎంత గొప్ప ప్రార్థన కదండి. 52 రోజుల్లో ఆ యొక్క యెరూషలేము యొక్క ప్రాకారాన్ని కట్టేసేసాడండి. ఇక్కడ 4వ లక్షణము ప్రియమైన దేవుని పరిశీలారా,
బ్రతిమాలుకొనుట. బ్రతిమాలుకొనుట ఇది ఎంత గొప్ప భాగ్యము కదండి. ఒకవేళ నీ నా ప్రార్థనలో ప్రభు సన్నిధిలో మరి బ్రతిమాలుకోవటానికి ఇష్టపడుతున్నావా? లేదనుకుంటే నా సమస్య దేవునికి తెలియదంటారా? నా సమస్య దేవుడితో మరి తెలియకుండానే ఉన్నాడా అని చాలా సందర్భంలో మనం ఏం చేస్తామంటే ఒకసారి ప్రార్థన చేసి మనము ఆ యొక్క ఆ యొక్క ఆలోచన విడిచిపెట్టేసి ఎన్నో రకాలుగా ఇబ్బంది పడిన సందర్భాలు ఎన్ని లేవంటారండి. ఇక్కడ ఈ నెహెమ్యాలో ఉన్నటువంటి గొప్ప లక్షణము, ఈ 4 లక్షణము ఏంటి అంటే ప్రియమైన దేవుని ప్రజలారా, బ్రతిమాలుకొనటము. ఎవరినో రాసునో మరి అధికారులను మరి నెహెమ్యా బ్రతిమాలుకొనట్లేదు, కానీ అక్కడ మనం చూస్తున్నాము దేవాతి దేవుణ్ణి బ్రతిమాలుకుంటున్నాడండి. చాలా సందర్భంలో మనకి అవసరమైన వాటి కోసము మనుషుల ఎద్దకెళ్ళేసి మరి ఎన్నో రకాలుగా బ్రతిమలాడుతూ ఉంటాము. సహోదరుడా నాకు సహాయం చేయవా? సహోదరుడా నాకు మరి ఈ సమస్యను తీర్చవా? అధికారుల దగ్గరికి వెళ్తాం, ఆ యొక్క వ్యక్తులను బ్రతిమలాడుకుంటాం, కానీ వారు అనేక రకాలుగా మరి మన పనిని చేయకపోయినా కానీ మనం ఏం చేస్తామంటే మనుషులనే బ్రతిమలాడుకుంటుంటాం. అంతకన్నా ప్రాముఖ్యంగా అధికారుల ఎద్దకెళ్ళక ముందు, ప్రజల ఎద్దకెళ్ళక ముందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈనాడు నీవు ప్రభువు చూసి ఆయన బ్రతిమలాడుకుంటే ఎంత గొప్ప కార్యం జరిగిస్తాడో ఈనాడు మనం ఆలోచన చేయాలి. ఒక చక్కటి ఉపమానాన్ని మీ ముందు ఉంచుతాను. లోక సువార్త 18వ అధ్యాయంలో ప్రభు అక్కడ ఒక చక్కటి ఉపమానం చెప్తున్నాడు. విసుకక నిత్యము ప్రార్థన చేయవలని ఆయనతో ఈ ఉపమానం చెప్పుననే మాటను లోక సువార్త 18వ అధ్యాయము ప్రారంభంలో ఉంటుందండి. అక్కడ మనం జ్ఞాపం చేసుకోవాలి, ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఒక పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అయితే ఆ పట్టణంలో, అదే పట్టణంలో ఒక విధవరాలు ఉంది. అయితే ఆమె అతని ఎద్దకు వచ్చి తరచుగా మరి తనకి న్యాయం చేయాలని అడుగుతూ ఉందంట. న్యాయం చేయాలని ఎన్నో పర్యాయములు, ఒకసారి కాదు కానీ ఎన్నో పర్యాయములు ఆ యొక్క న్యాయాధిపతి ఎన్నో రకాలుగా ఇబ్బంది చేస్తున్నా కానీ, చెదరించుకుంటున్నా కానీ ఇక విధవరాలు ఇక్కడ మనం చూస్తున్నాము, అక్కడ మరలా వెళ్ళేసి అడుగుతూ ఉంది, బ్రతులాడుకుంటూ ఉందంట. ఆ సమయంలో ప్రభు అంటూ ఉన్నాడు, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాటను వినిడి, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుచుండగా వారికి న్యాయము తీర్చడా. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మాట కదండి. ఈనాడు ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో చిన్న చిన్న శ్రమలు, వేదన వచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి అంటే ప్రభు పాదాల చెంత మోకాలు వంగడమే, ప్రభు వైపు చూడటమే. ఇక మనం చూస్తున్నాము, తాను ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఈ లోకంలో నుంచి నిన్ను వేరు చేశాడు, ఆయన ప్రత్యేకపరిచాడు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, మన జీవితాలు ఒకప్పుడు విలువ లేనిది, మన జీవితాలు ఒకప్పుడు విలువ లేనిది, కానీ ఈనాడు నా యేసయ్య మనందరి కోసము తన రక్తాన్ని కార్చి, యవ్వన రక్తాన్ని చిందించి ఈనాడు మన జీవితాలకి విలువ వచ్చిందండి. ఈ విలువ వచ్చిన మనకి మనం చూస్తున్నాము, తాను ఏర్పాటు చేసుకున్న వారు దివారాత్రములు తన్ను గూర్చి మొరపెట్టుచుండగా వారికి న్యాయము తీర్చడా అనే మాటను, ఈ గొప్ప లక్షణము ప్రియమైన దేవుని ప్రజలారా ఇక్కడ నెహెమ్యాలో కనపడుతుంది. బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు. చాలా సందర్భంలో మన జీవితంలో కూడా ప్రభువా ఈ సమస్య ఉంది ఒకసారి చెప్పేసి మర్చిపోతాం, ఒకసారి చెప్పేసి అలా విడిచిపెట్టేసి మరొక ప్రార్థనని మనం ఎన్నుకుంటాం. కానీ ఈనాడు ఆ యొక్క ప్రార్థనకి మనకి సమాధానం రావాలంటే, ఆ ప్రార్థనలో ఒక గొప్ప విజయాన్ని నువ్వు చూడాలంటే, ఆ ప్రార్థనలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలంటే ఈ 4వ లక్షణము ఏంటి అంటే ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రియమైన సహోదరి సహోదరుడా, బ్రతిమాలుకొనుట. ఆయన బ్రతిమలాడుకుంటే ఈనాడు నీ పట్ల ఆయన కనికరించి, ఒక అన్యాయస్తుడైనటువంటి ఒక న్యాయాధిపతే ఆ విధురాల పట్ల కనికరపడి ఇక్కడ మనం చూస్తున్నాము, అక్కడ తనకి న్యాయం తీర్చాడు. అయితే మన దేవుడు అన్యాయస్తుడు కాదు కదండి. ఒకరి పట్ల మరొకరి పట్ల మరొకలా ప్రవర్తించే దేవుడు కాదు కదా. ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా, న్యాయవంతుడిగా ప్రతి ఒక్కరికి ఏదైతే కావాలో ఆయన సమస్తమును కూడా ధారాళంగా ఆయన దయచేస్తూనే ఉన్నాడు.
ఈనాడు ఈ 4 లక్షణము మనం కలిగి ఉన్నామా అన్నది ప్రశ్నించుకోవాలి. బ్రతిమలాడుకునుట. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ యొక్క 4 విషయాలు మనం చూస్తూ ఉన్నాము క్లుప్తంగా. ఈ నెహెమ్యా యొక్క జీవితంలో గొప్ప కార్యమును నా దేవుడు జరిగించాడండి. ఆ ప్రాకారం కట్టడానికి కొన్ని దినాలు పడుతుందేమో కానీ, ప్రియమైన దేవుని ప్రజలారా, తన జీవితంలో ఈ 4 లక్షణాలు కలిగి ఉండి అక్కడ మనం చూస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, 52 రోజుల్లోనే ఆ యొక్క యెరూషలేము చుట్టూ ప్రాకారాన్ని కట్టినట్టుగా ఇక ఉదయకాల సమయంలో మరి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ 4 లక్షణాలు మన జీవితంలో కలిగి ఉంటే, ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రియమైన తమ్ముడు, ప్రియమైన చెల్లి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నీ పట్ల తాను ఉద్దేశించిన కార్యములను ఆయన జరిగించడానికి ఆయన సమర్థుడండి. బైబిల్ ఒక మాట ఉంది, యథార్థవంతులకు ఆయన ఏ మేలు కూడా చేయకుండా మానుడు అనే మాటను. ప్రియమైన సహోదరి సహోదరుల, మొట్టమొదటిగా మనం చూస్తున్నాము, నీ నా ప్రార్థనలో తెలుసుకోవాలి, విచారించుకోవాలి. ఆ సమస్య ఏంటి, ఆ సమస్య ఎందుకు వచ్చింది, అలా విచారించుకున్నప్పుడు ఈనాడు మనం చేయాల్సిన ఒక గొప్ప పని, దేవుని ఎదుట కూర్చుని మరి ఉపవాసంతో ప్రార్థన చేయాలి. రెండవ ప్రార్థన ఏంటి అంటే ఒప్పుకోవటము. నెహెమ్యా చేశాడు. తన పాపమే కాదు, తన తండ్రి యొక్క పాపాన్ని కూడా ఒప్పుకొని ప్రభు ఎదుట కన్నీరు కారుస్తూ ఉన్నాడు. మూడవ లక్షణం ఏంటి అంటే వాగ్దానాన్ని ఎత్తుపట్టుకొని మనము ప్రార్థన చేయడానికి మరి మనం సిద్ధపడుదాం. వాగ్దానం ఎత్తుపట్టుకొని నెహెమ్యా ప్రార్థన చేశాడు. అదేవిధంగా నాలుగవ ఒక గొప్ప లక్షణము ఏంటి అంటే ఇక్కడ మనం చూస్తున్నాము, బ్రతిలాడుకోవటమే. మనుషులను బ్రతిలాడుకోవటం వల్ల ప్రియమైన దేవుని ప్రజలారా, మనకి ఒరిగేది ఏది కూడా లేదు. అధికారులు ఎద్దకెళ్ళినా కానీ బహుశా నువ్వు వారి ఎద్దకు వెళ్ళక ముందు ప్రభు యొద్ద మోకాలను ప్రార్థన చేసి నువ్వు వెళితే నా దేవుడు తప్పకుండా వారి యొక్క హృదయాలను మార్చి, వారు ఎవరైతే మరి మనకి విరోధంగా మాట్లాడుతున్నారో, మన పనులు చేయక ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారో, మొట్టమొదటిగా ఈ 4 లక్షణాలను ప్రభు ఎదుట, మన యేసయ్య ఎదుట నువ్వు మోకాల్లోనే ప్రార్థన చేసి నువ్వు ముందుకెళితే, ప్రియమైన దేవునిరా, నా యేసయ్య నువ్వు వెళ్ళక ముందే వారితో మాట్లాడి వారి నుంచి నా దేవుడు నీతో మాట్లాడడానికి ఆయన సమర్థుడు. ఈ 4 లక్షణాలు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈనాడు మనం కలిగి ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒకవేళ బ్రదర్ ఇవి ఉన్నాయన్న జీవితంలో, ఇవి ఉన్నాయండి అని అడిగితే, ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు ధన్యుడివే. నీ పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన తప్పకుండా నీ ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. నీ ప్రార్థనకి సమాధానాన్ని ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు. ఒకవేళ బ్రదర్ ఈ 4 ఒక లక్షణం లేదండి అని నువ్వు ఆలోచిస్తూ ఉంటే, ఈ రాత్రికాల సమయంలో నువ్వు ప్రభు సన్నిధిలో నువ్వు తప్పకుండా ప్రభుని అడగాలి. దేవా, ఈ 4 లక్షణాలు ఏది లేదు, ఏది లేకపోయినా కానీ ఈనాడు ప్రభుని అడగటానికి మనం ప్రయత్నం చేద్దాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మనతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 4 లక్షణాలు నెహెమ్యా జీవితం నుంచి కొన్ని విషయాలు మనం చూస్తూ ఉన్నాము. శక్తి గల వారి వలె నీవు నేను మనం అందరూ కూడా ఈ లోకంలో జీవించాలి. చూడటానికి బాగానే చాలా మంది ఉంటారు, కానీ వారి జీవితంలో వారి ఆత్మీయ జీవితంలో శక్తి లేని వారిగానే జీవిస్తూ ఉన్నారు. దీనివల్ల బహుశా ఇక్కడ మనం చూస్తున్నా మనకు ప్రయోజనం లేదేమో, కానీ ఈనాడు ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక చక్కటి మాట, శక్తి కలిగిన వారిగా మనం జీవిస్తూ ఈ 4 లక్షణాలు కలిగి మనము ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. అడుగుదాం ప్రభుని ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో నాతో మనందరితో కూడా మాట్లాడి ఉండగా ఒకసారి ప్రభు వైపు చూద్దాము. ఈ ఉదయకాల సమయంలో ఒక తీర్మానం తీసుకుందాము. ఈ ఉదయకాల సమయంలో ప్రభుతో కూడా కలిసి ఇక్కడ ఒక తీర్మానం తీసుకొని మనము ఈ దినాన్ని ప్రారంభించుకుందాం. రండి, దేవుడి మాట దీవించినట్లుగా ప్రార్థన చేద్దాము. అందరూ కూడా తల్ల వంచి ప్రార్థనలు ఏకీభవిద్దాం. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించి ఒక తీర్మానం తీసుకుందాం. అయ్యో ప్రభా, నా జీవితంలో ప్రభా నాయన, అయ్యా ఒప్పుకోలు ప్రార్థన లేకుండా నేను ప్రార్థన చేస్తున్నానేమో, అందుకేనేమో ప్రభా నా ప్రార్థనకి సమాధానం రాలేకపోతూ ఉంది. అయ్యో ప్రభా, నేను బ్రతిమలాడుకోవడానికి ఇష్టపడలేకపోతున్నాను అయ్యా. ఎన్నో పర్యాయములు మతిలాడుకోకుండా ఒక్కసారి ప్రార్థన చేసి దాన్ని విడిచిపెట్టేస్తున్నానేమో, బహుశా ఈ దినము నాతోనే మాట్లాడు ప్రభా అని ప్రభుని అడుగుదామా? అందరూ ప్రార్థనలు ఏకీభవించి కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఉదయకాల సమయంలో ప్రభు నీతో నాతో మనందరితో కూడా ఈ 4 విషయాలు మాట్లాడుండగా
చిన్న మాట ప్రార్థన చేసుకొని ఒక తీర్మానముతో ఇది మొదలుకొని ఈ 4 లక్షలు కలిగి భారము కలిగి మనం ప్రార్థన చేయడానికి సిద్ధపడదాం. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, ప్రభుగల మా దేవ, పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి ఈ ఉదయకాల సమయంలో వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరొకసారి నైనా మా ప్రియుడితో కలిసి ప్రభునైనా ఈ విధంగా తండ్రి వాక్యాన్ని ధ్యానం చేయడం మీకు కృపనిచ్చారు ప్రభునైనా. అయ్యా, నెహెమ్యా యొక్క జీవితంలో తండ్రి ఒక 4 విషయాలు ప్రభునైనా మా ముందు ఉంచుతూ ఉన్నారు ప్రభునైనా. నెహెమ్యా ప్రభునైనా అయ్యా తండ్రి తెలుసుకుంటూ ఉన్నాడు, విచారిస్తూ ఉన్నాడు, కూర్చుని ఏడ్చేశాడు, దుఃఖముతో ఉపవాసం ఉండి దేవాన్ని ఎదుట ప్రార్థిస్తున్నాడు. అయ్యా, 2 లక్షలం వింటూ వచ్చాము. ఒప్పుకోలు ప్రార్థన, తన పాపమే కాదు తన తండ్రి యొక్క పాపాన్ని కూడా ఒప్పుకొని గొప్పగా ప్రార్థిస్తున్నాడు ప్రభునైనా. ఆనాడైతే తండ్రి శంకర్ యొక్క జీవితంలో ప్రభా అయ్యా దూరం నుండి రొమ్ము కొట్టుకునుచు పాపినను క్షమించువా, కరుణించువా ప్రభా అని ప్రార్థన చేశాడు ప్రభా. అయ్యా, శంకర్ యొక్క ప్రార్థన మీరు ఉన్నారు స్వామి. ఈనాడు ప్రభా నాయన, ఒకవేళ నా జీవితంలో తండ్రి ఒప్పుకోలు ప్రార్థన లేకపోతే నన్ను క్షమించవా, నన్ను సరిచేసి ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీకు పరిచయంలో అయ్యా ఈ లోకం ప్రభా నాయన చక్కగా నిలబెట్టవా అని ప్రార్థిస్తున్నాము తండ్రి. 3వ మాట మేము వింటూ వచ్చామయ్యా, వాగ్దానాన్ని ఎత్తిపట్టుకుని ప్రార్థించాడయ్యా తండ్రి. ఎన్నో పర్యాయములు అయా గ్రంథంలో బైబిల్ ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి అయ్యా. మేము కూడా ప్రభునైనా వాగ్దానాన్ని ఎత్తిపట్టుకుని ప్రభునైనా ప్రార్థించడానికి మీ కృప చూపండి. 4 లక్షలు మేము వింటూ వచ్చాము స్వామి. అయ్యో తండ్రి, బ్రతిలాడుకుంటూ ఉన్నాడు తండ్రి. మేము కూడా తండ్రి అయ్యా మీ ఎదుట గోచారుకునేవారులాగా, మరలా అడిగేవారులాగా, మరలా ప్రభా బ్రతిమాలుకునే స్థితిని మాకు నేర్పించండి ప్రభా. ఈ 4 లక్షలు మేము వింటూ వచ్చాము స్వామి. దేవా, ఇది మొదలుకుని నేను ఇక నుంచైనా ప్రభునైనా మా ప్రార్థనా జీవితంలో తండ్రి ఈ 4 లక్షలు కలిగి మేము జీవించడానికి, ప్రార్థన చేయడానికి మీ కృప చూపని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభా మా ప్రార్థనలకి ఇస్తావు తండ్రి, ప్రార్థన ఆలకించినైనా మా పట్ల కార్యం జరిగిస్తావయ్యా. అది బిడ్డ వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ముందున్న సమయాన్ని బిడ్డల ప్రభా అయా విజ్ఞాపన ప్రార్థన చేస్తుండగా మీరే ప్రభానైనా వారి ప్రార్థన ఆలకించి గొప్ప కార్యం జరిగించమని ఏర్పాటు చేయబడిన ఈ పరిచయం మీరు దీవించి ఈ కూడికిని ప్రభునైనా అయా మీ నామానికి మహిమకరంగా ఈ ఆన్లైన్ లో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డకి దీవెనకరంగా జరిగించి మీరే మహిమను పొందుకోమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.